ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికీ వందనాలు. సహోదర సహోదరులారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు మనందరి జీవితాల్లో మరో దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుని స్తుతింప బద్ధులమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని మన జీవితంలో పొడిగించాడు. మరి భూమి మీద 2025 సంవత్సరాన్ని ముగించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుడు 2026 సంవత్సరాన్ని పొడిగించాడంటే మన మంచితనం కానీ మన గొప్పతనం కానీ ఏమీ లేదు. ఆయన కృపా కనికరమును బట్టి ఆయన ఇంకనూ మనల్ని ప్రేమించడం ద్వారా 2026 సంవత్సరంలో మరి మనం ఉండటానికి ప్రభు కృప చూపాడు. మరి ఈ సమయంలో మనం వాక్య భాగంలోకి వెళదాము. మరి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదాన్ని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకును వెళ్ళి ఇసాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనని. ఆ దాసుడు ఆ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకుని వచ్చేదు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందుదు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను. ప్రియ సహోదరులారా, ఇక్కడ మరి మనం చదువుకున్న లేఖన భాగమును మనం ఒకసారి మరి గమనించేవారు ఉండాలి. మనం ప్రార్థన చేసుకుని మరి ముందుకెళదాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి నీ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రభా, దూరస్థులమైన మమ్మలను సమీపస్తులుగా చేసుకోవటానికి దేవుడు అయిన నీవు ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినము లేచినందుకు నిన్ను మేము స్తుతిస్తున్నాం. గొప్ప నిరీక్షణను ఎందుకు పనికిరానటువంటి మాకు కలగజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉండగా మా అందరి కొరకు ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మనుషులతో మాట్లాడే దేవుడు కనుక ప్రభువా, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటి నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడి మహిమ ఘనత నువ్వే పొందమని, నిలవబడిన దాసుడు ఒట్టివాడని జ్ఞాపకం చేసుకోమని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభువు నామములో చేరి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఇక్కడ ప్రియ సహోదరులారా, మరి అబ్రహాము వృద్ధుడైన తర్వాత మరి ఇసాకు వివాహం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాము మరి ఎక్కడైతే దేవుడు అబ్రహామును పిలిచి ఆ కనాను దేశానికి తీసుకొచ్చాడో
ఆ కనాను దేశంలో ఉన్నటువంటి పిల్లలను అబ్రహాము చేసుకోవడానికి ఇష్టపడతలేదు. మరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నేను వచ్చిన దేశం నుండి, నా బంధువుల యొద్ద నుండి అని తన ఇంట ఉన్న పెద్ద దాసుడైనటువంటి కదా పెద్ద దాసుడిని పిలిచి ఆ మాటలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? రెండులు అంటాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచున్న తన ఇంట పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీ కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు అయిన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన. నేను ఇక్కడ తన పెద్ద దాసుని పిలిచి దేవుని కదా ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుని చేత ప్రమాణం చేస్తానని చెప్పేసి తన పెద్ద దాసునితో చెబుతున్నాడు. ఆ పెద్ద దాసుని పేరు ఏంటంటే చూడండి ప్రియులరా, మరి ఆదికాండము 15వ అధ్యాయంలో ఆ మాటలు చూసుకుందాము. ఆయన పేరు చూడండి, మరి 15వ అధ్యాయం 2లో అంటాడు, అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడునై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. ఇక్కడ ఎలియాజర్ ఆయన పేరు కదా. ఆ పెద్ద దాసుని పేరు ఏంది? ఎలియాజరు. ఈ ఎలియాజరుతో కదా అబ్రహాము ప్రమాణం చేయిస్తున్నాడు. మరి ప్రమాణం చేయించి పంపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అవును ప్రియులారా, మరి ఈ యొక్క కాలంలో కూడా తన కుమారులకు వివాహాలు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్న క్రమంలో కదా కనానీయులు కదా లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు. మరి అవన్నీ మనం లోతుగా చెప్పుకుంటే మరి ఈ వీడియో ఎంతో పెద్దదిగా ఉండేది కాబట్టి నేను షార్ట్గా చెబుతున్నాను. వాళ్ళు లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు. అలాగే మరి దేవుడు మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఎక్కడైతే నా కుమారుడికి మరి కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయనని నిర్ణయించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. అందుకని మరి 5లో అంటాడు, 24 ఆదికాండం 5లో, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుణ్ణి తీసుకుని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశము ఇచ్చదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అని మరి తన దాసుడు అడిగినటువంటి దానికి అబ్రహాము ఈ విధంగా సమాధానం చెబుతాడు. దూత కదా నన్ను తెచ్చి నన్ను ఆశీర్వదించి నీ సంతానముకు ఈ దేశమును ఇచ్చుదునని చెప్పినటువంటి యెహోవా దూత కదా నీ వెంట వచ్చును, నీకు ముందుగా వచ్చును అని మాట్లాడుతున్నాడు అబ్రహాము. నీకు ముందుగా పంపును అన్నాడు కదా ప్రియులారా. మరి అబ్రహాము దేవుని అందు ఎంత విశ్వాసం ఉంచాడో, ఎంత భక్తిని ఉంచాడో మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంత నమ్మకంగా తన దాసునికి ఎలియాజరుకి చెబుతున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ కాలంలో ఉన్న మనం కూడా మరి మన పిల్లలకి వివాహం చేసేటప్పుడు మన దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
కదా. నామకార్థ క్రైస్తవులుగా ఉన్న వారందరూ కూడా మరి లోక ఆచారాలు ఆచరిస్తూ దేవుని యందు విశ్వాసం లేకుండా కదా, కుమార్తెకో కుమారుడికో వివాహ సంబంధం చూస్తున్నప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. పూర్తిగా ప్రభు యొద్ద విచారణ చేసేవారుగా ఉండాలి. పూర్తిగా అవసరమైతే కన్నీళ్లు కార్చేవారుగా ఉండాలి. ఏంది ప్రభువా, మరి నా కుమారుడి వివాహ విషయంలో మరి ఏంటి ప్రభువా ఆలస్యం అవుతుంది, మరి నీ చిత్తం ఏమిటి, మరి నా కుమార్తె వివాహ విషయంలో నీ చిత్తం ఏంటి ప్రభువా, ఆలస్యం అవుతుంది, మరి నీ చిత్తం ఏమిటి అని యేసుక్రీస్తు ప్రభు యొద్ద మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి ఈ కాలంలో అనేక మంది కదా దేవుని యొద్ద విచారం చేయట్లా, దేవుని యొద్ద మరి విచారణ చేయకుండా మరి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు, సొంత నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్టుగా చూస్తున్నాము. అనేక మంది పెళ్ళిళ్ళు చూసేవారు ఉంటారు, మరి పెళ్లి సంబంధాలు చూసేవారు ఉంటారు. కాబట్టి మంచి మధ్యవర్తులు మరి వాళ్ళకి చెప్పినప్పటికీ, వాళ్ళు చూస్తున్నప్పటికీ మనము దేవుని యొద్ద కదా మనము చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది, ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, భూమికి ఆకాశమునకు దేవుడైనటువంటి ఆయన కదా, ఆయన నీ అంట వస్తాడు, తన దూతను పంపుతాడని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ విధంగా మనం విశ్వాసులముగా మరి మనం ఏ నిర్ణయం కలిగి ఉన్నాం. అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మరి విశ్వాసులు అవిశ్వాసులకి మరి చాలా తేడా ఉంది. విశ్వాసిని కోరుకుంటాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న బిడ్డ కావాలని కోరుకుంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుని నమ్మని వారు ఎలాంటి వారైనా పర్లేదని కోరుకుంటారు కదా, దేవుని నమ్మకపోయినా పర్వాలేదని కోరుకుంటారు. రెండు విధాలుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనం నామకార్థులుగా ఉండకూడదు. విశ్వాసం గలవారై దేవుని నమ్ముకునేటువంటి పిల్లలముగాను, దేవుడి యొద్ద ప్రార్థన చేసేవారుగాను మనం ఉండాలి. తల్లిదండ్రులు అలా వివాహం చేసుకోబోయేటువంటి వారు కూడా కదా దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. మరి అబ్రహాము తన దాసునితో కదా, దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ ఏమంటున్నాడు, ఏళ్ళు మధ్యలో నుండి చదువు, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అంటున్నాడు కదా. భార్యను తీసుకొని వచ్చేదవు అక్కడ నుంచి. అప్పుడు ఇక అంటున్నాడు 8లో, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందుదువు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఇక్కడ మరి అబ్రహాము విడుదల పొందుతావు ఈ ప్రమాణ విషయంలో. ఒకవేళ ఆ స్త్రీ రాని ఎడల, దేవుని చిత్తం కాదు అది కదా, దేవుని చిత్తం కాకపోతే ఏది జరగదు. అబ్రహాం చూడండి ఎంత స్పష్టంగా, ఎంత వివరంగా తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో చెబుతున్నాడు. అందుకని సావిత్ర గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి రక్షించను. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదంట, నీతి మరణం నుండి రక్షించును. అలాగే మరి 8వ అధ్యాయము 35లో అంటాడు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనవాడు ఏం కనుకుంటాడు, జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము కదా ఏముండిదంట, వానికి కలుగును. అంత మాత్రమే కాదు, నా వలన ఇక్కడ అంటాడు 15లో, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయుదురు. ఎవరిని బట్టి అంట, ఇక్కడ 10లో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని తెలివియే వివేచనకు ఆధారము.
ఇవన్నీ కూడా దేవుని సంబంధమైనటువంటి మాటలు, దేవుని వలన కలిగే మాటలు. అందుకనే మరి ఇలాంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ 6:20 కూడా, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం ముందు ధరించుకొనుము కదా, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ప్రతి మాట కదా ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుడు చెప్పని మాటలు అవి శ్రేష్టముగా ఉండవు. కాబట్టి పెద్ద దాసునితో ఎంతో గొప్ప సంగతులు కదా, ఎంతో గొప్ప సంగతులు చెబుతున్నాడు అబ్రహాం. ఎంతో గొప్ప సంగతులు చెబుతున్నాడు. దేవుని మీద విశ్వాసంతో చెబుతున్నాడు. దేవుని యందు భయం కలిగి చెబుతున్నాడు. దేవుడు చేస్తాడనే నమ్మకం కలిగి చెబుతున్నాడు. ఇక్కడ అన్నాడు 6 అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నా సంతానముకు ఈ దేశం నిచ్చిదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఎంత విశ్వాసం గలవాడే అన్నాడు చూడండి కదా. మనం ఎన్ని సంపాదించినా, ఎంత ఆస్తున్నా, ఎన్ని మనకి ఆ విశ్వాసాన్ని కలిగిస్తాయా? ఒక్క యేసుక్రీస్తు ప్రభుయందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఇంత విశ్వాసం మనకు కలిగిద్ది ప్రియులారా. అబ్రహాము దేవుని యందు, సామెతల గ్రంథంలో ఎన్నో వాక్యాలు చూసుకున్నాం. వాటి వల్ల ప్రయోజనమేమీ లేదు, ఆస్తి వల్ల కూడా ప్రయోజనమేమీ లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కదా, దేవుడు దగ్గర మనం బతిమాలతం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చిత్తము ఆయన చిత్తం మనం జరిగించటం వల్ల, ఆయనకు లోబడి ఉండటం వల్ల, యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవటం వల్ల మాత్రమే మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ఈ లోకములో దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు ప్రియులారా, అందరిని ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, ఈ లోకంలో పుట్టినటువంటి వారందరినీ, భూమి మీద ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ మానవులు మాత్రం యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసము ఉంచటం లేదు. కొంతమంది విశ్వాసం గలవారై ఉంటే కొంతమంది నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దేవుడే కాదంటున్నారు. ఇలాగ రకరకాలుగా ఉంటున్నారు. కొంతమంది ఆస్తి పాస్తులు సంపాదించుకునే వారు ఉన్నారు. కొంతమంది ఈ లోకం శాశ్వతం అన్నట్లుగా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలుసు అన్నట్లుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయనే రక్షకుడని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న యెడల మనం రక్షింపబడతాము. మనం రక్షింపబడితే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం గలవారమై మన కుటుంబంలో ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఏమేమి అక్కర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అడిగేవారుగా ఉంటాం, దేవుణ్ణి అడిగేవారుగా ఉంటాం. అబ్రహాము ఎంతో విశ్వాసం గలవాడై దేవుని యందు తన కుమారుడైన ఇసాకు విషయంలో, వివాహం విషయంలో ఎంతో బాధ్యతగా తన పెద్ద దాసుడైన ఎలియాజరుకు ఈ బాధ్యతను అప్పచెబుతున్నట్లుగా చూస్తున్నాం. దేవుడే దూతను ముందు పంపుతాడు యెహోవా అని సెలవిస్తున్నాడు తన దాసునితో, అబ్రహాము దాసుని ఎలియాజరుతో. మరి నువ్వు, నేను, మరి మన పిల్లలు వివాహం చేసేటప్పుడు మరి దేవుని యొద్ద మనం ప్రార్థన చేస్తున్నామా లేదని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ మాటలు దేవుడు మరి మనందరి కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ వందనాలు.